హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే లాంగ్ కోవిడ్ ఇన్ సీనియర్స్. ఎల్డర్లీ పీపుల్‌లో లాంగ్ కోవిడ్ ఎలా ప్రెజెంట్ అవుద్ది? కొంతమందిలో ఫెటీగ్ ఉంటుంది, ఎక్స్‌ట్రీమ్ టైర్డ్‌నెస్ ఉంటుంది, ట్రబుల్ బ్రీతింగ్ ఉంటుంది, అంటే ఆయాసం వస్తూ ఉంటుంది. కొంతమందికి దగ్గొస్తూ ఉంటుంది, కొంతమందికి జాయింట్ పెయిన్స్ వస్తా ఉంటాయి. వీక్‌నెస్‌గా అనిపిస్తుంది, వీక్‌గా ఉంటారు. హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు. బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. స్మెల్, టేస్ట్‌లో చేంజెస్ ఉండొచ్చు. కాగ్నిటివ్ డిఫికల్టీస్ సచ్ ఎస్ బ్రెయిన్ ఫాగ్ ఉండొచ్చు. థింకింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాన్సంట్రేషన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ మెమరీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ సిమ్టమ్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్‌తో పాటు వర్సన్ అవ్వచ్చు. సపోజ్ పేషెంట్‌కి క్రానిక్ డిసీజ్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్, లంగ్ డిసీజ్ లేదా డెమెన్షియా ఇవన్నీ ఏమన్నా ఉన్నా ఇంతకుముందు ఆటిలతో పాటు ఈ లాంగ్ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఫంక్షనల్ ఎబిలిటీ కూడా చేంజెస్ వస్తాయన్నమాట ఫంక్షనల్ ఎబిలిటీలో. డయాగ్నోసిస్ అనేది ఒక్కోసారి సిమ్టమ్ ఓవర్‌లాప్ అవ్వడం వల్ల, మిస్‌డయాగ్నోసిస్ వల్ల, అండర్ డయాగ్నోసిస్ వల్ల, లేకపోతే నార్మల్‌గా ఏజింగ్ వల్ల వచ్చే చేంజెస్, సిమ్టమ్స్ అనుకోని మిస్‌డయాగ్నోస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. లేకపోతే క్రానిక్ కండిషన్స్ ఉన్నాయి కదా! వాటిల వల్ల వచ్చే సిమ్టమ్స్ అనుకోని, ఈ లాంగ్ కోవిడ్ వల్ల వచ్చే సిమ్టమ్స్‌కి డిఫరెన్షియేట్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ అనమాట. ఈ కండిషను ఈ లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ అనేవి ఇనీషియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మంత్స్ టు ఇయర్స్ వరకు ఓల్డర్ అడల్ట్స్‌లో ఉండొచ్చు. 65 దాటిన వాళ్ళు హైయర్ రిస్క్ ఫర్ దిస్ లాంగ్ లాస్టింగ్ సిమ్టమ్స్ అనమాట. వాళ్ళల్లో ఏంటంటే ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ రీహాబిలిటేషన్ ఇవ్వాలి, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వాలి, అండ్ టైలర్డ్ కేర్ అప్రోచెస్ టు ఇంప్రూవ్ దర్ రికవరీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ నేర్పించాలి, కొంచెం మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ ఎలా చేసుకోవాలో నేర్పించాలి, కాగ్నిటివ్ ఎక్సర్సైజెస్ నేర్పించాలి, అవసరమైతే మల్టీవిటమిన్స్ సపోర్ట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ గోల్స్ మీట్ అయ్యేటట్టు చూసుకోవాలి, స్లీప్ బెటర్ క్వాలిటీగా ఉందా లేదా చూసుకోవాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి ఆ లాంగ్ కోవిడ్‌ని ట్రీట్ చేయాలంటే. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇచ్చిన వాళ్ళకి కొంచెం ఈ లాంగ్ కోవిడ్ అనేది ఎఫెక్ట్స్ అనేవి తగ్గినాయంట. రీసెర్చ్‌లో అది తెలిసిందనమాట. Long COVID management in seniors involves comprehensive assessments to distinguish it from other causes, focusing on physical, psychological, and functional recovery with attention to preventing worsening of pre-existing conditions. ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్, మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎల్డర్లీ పీపుల్లో న్యూట్రిషియస్ సపోర్టు, బెనిఫిషియల్ హెల్త్ ఉండేటట్టు, ఫిజికల్ ఎక్సర్సైజెస్, సైకలాజికల్ సపోర్ట్, ఫంక్షనల్ రికవరీ అనేది చూసుకుంటే లాంగ్ కోవిడ్ వల్ల వచ్చే సిమ్టమ్స్‌ని కాస్త ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతది సీనియర్స్‌లో, ఎల్డర్లీ పీపుల్‌లో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.